మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. ఒకరినొకరు వందనాలు చెప్పుకోనండి. పక్కన వాళ్ళకే కాదు, వెనక ముందు కూడా చూసుకోండి. వెరీ గుడ్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఆదివారం ఏం ఆదివారం? మట్టల ఆదివారం, ఫామ్ సండే అని అంటారు. ఈ ఫామ్ సండే రోజున ఒక ప్రత్యేకమైన వర్తమానాన్ని దేవుడు నాకు బయలుపరిచినటువంటి వర్తమానం మీ మధ్యలో వినిపించాలని ప్రార్థనాపూర్వకంగా వచ్చాను. నేను చెప్పబోయే అంశం ఏమిటంటే, ఇది ప్రభువునకు కావలను. చెప్పండి, ఇది ప్రభువునకు కావలసినది. కావలసినది ఏది కావాలి? మిమ్మల్ని అడిగాను అనుకో, మీకేం కావాలి అని అంటే, పాస్టర్ గారు ఈరోజు ఆదివారం కాబట్టి తున్నపోన్స్ మాంసము కావాలా? ఈరోజు ఆదివారం కాబట్టి ఎద్దు మాంసము కావాలా? ఈరోజు ఆదివారం కాబట్టి చికెన్ మాంసము కావాలా? ప్రతి ఒక్కరూ ప్రతి ఇళ్ళల్లో తెచ్చుకునేదే. ఈ యొక్క ఆదివారపు ఆరాధనలో, ఈ మట్టల ఆదివారపు ఆరాధనలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఇది ప్రభువునకు కావలసినది. ఏది కావాలి దేవుడికి? ఏది కావాలి దేవుడికి? చదవండి, లూకాసు వర్తమానం. కొద్దిగా గట్టిగా స్వరమెత్తి చదవాలి. 19వ అధ్యాయం, లూకాసు వార్త 19వ అధ్యాయం 31వ వాక్యం. ఎవరైనను చదవాలి. మీరెందుకు దీనిని విప్పుచున్నారని నిన్ను అడిగిన ఎడల, ఇది ప్రభువుకు కావలసి ఉన్నదని అతనితో చెప్పుడని చెప్పి వారిని పంపివేశాను. చాలండి, ఇంకా ఎవరు అరవద్దు. జాగ్రత్తగా వాక్యం వినండి. యేసుక్రీస్తు ప్రభుల వారు బేతనియా గ్రామములోనికి వచ్చి, ఆ బేతనియా గ్రామములో సంచరిస్తూ, ఆ గ్రామములో ఉన్నటువంటి వ్యక్తులను పలకరిస్తూ, వారిని పరామర్శిస్తూ, వారి బాగోగులు తెలుసుకుంటూ, వారి యొక్క యోగక్షేమాన్ని తెలుసుకుంటూ, అలా పలకరించుకుంటూ వెళుతున్నటువంటి సందర్భంలో తన దగ్గర ఉన్నటువంటి శిష్యులను పిలిచి, శిష్యులారా ఇటు రండి అని వారిని పిలిచిన వెంటనే శిష్యులు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చారట. ఇదిగో, నాకు కంటికి కనపడుతున్నటువంటి ఆ కనుమేరలో నాకు కొన్ని కనపడుతున్నవి. వాటి దగ్గరికి వెళ్ళి వాటిని కట్లను విప్పి నా దగ్గరికి తీసుకుని రండి.
యేసు క్రీస్తు ప్రభువుకు ఏమి కనపడుతున్నవి అని అంటే ఏమండి, బైబిల్లో రాయబడినటువంటి మాటను గమనిస్తూ ఉంటే ఆయనకు కనపడుతున్నది గాడిదల పిల్లలు కనపడుతున్నాయంట. ఏమిటండి? గాడిద పిల్లలు. నేనైనా కానీ మీరైనా కానీ ఎక్కడైనా గాడిదలు కనిపించాయి అనుకోండి, అబ్బా గాడిద బాగున్నావా, భలే క్యూట్గా ఉన్నవే, ఏ పౌడర్ పూసావు, పాన్స్ పౌడర్ పూసావా, అశ్వని పౌడర్ పూసావా అని దగ్గరికి వెళ్ళి పలకరిస్తామా? పలకరించామనుకోండి, ఏం చేస్తాయి? ఒక్క తన్ను తన్నితే పోయి ఆడపోయి పడతాయి. గాడి దగ్గరికి పోతామని ధైర్యం చేసి, అందుకే ఆ గాడిద మాటినేది కాదని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారంటే తాళ్ళు కట్టేస్తారు. తాళ్ళు కడతారు. ఎందుకంటే దారిన పోయేళ్ళందరూ దన్నుకుంటూ పోతే ఏడ గొడవలు తెస్తుందా అని. ఎక్కడ నా మీదకి గొడవలు తీసుకొస్తుందని ఆ యజమానుడు ఏం చేస్తాడంటే ఆ కాళ్ళకు తాడు కట్టేస్తాడు. పవన్ ఇష్టం ఏడన ఊరేగిపోయి వదిలేస్తాడు. కానీ యేసు ప్రభు అట ఆ కనుమేర చూపులో ఆ గాడిదలు కనపడితే శిష్యులను పంపిస్తూ ఉన్నాడు. శిష్యులారా, అదుగో నాకు ఎదురుగా కనపడుతున్నటువంటి గాడిద పిల్లలున్నాయే, వాటిని నా దగ్గరికి తీసుకుని రండి. నా దగ్గరికి తీసుకుని వచ్చేటప్పుడు ఎవరైనా ఎందుకు నీవు వాటిని విప్పుతున్నావని అంటే ఇది ప్రభువుకు కావలసినదని చెప్పండి. ప్రభువుకు కావలసినదని చెప్పండి. నా పేరు చెప్తే వాళ్ళు ఏమనరు అని యేసు క్రీస్తు ప్రభుల వారు తన శిష్యుల్ని పంపించి వాటిని తీసుకొని వస్తూ ఉన్నాడట. వాటిని తీసుకొని వస్తూ ఉన్నాడు. తీసుకొని వస్తూ 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 ఉండేసరికి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అడుగుతున్నారంట, ఏమయ్యా గాడిదలు తీసుకొని వస్తున్నావు, ఎందుకు తీసుకొస్తున్నావు అని మీరు ఆ యొక్క మిమ్మల్ని ఎవరైనా అడిగితే ఇది ప్రభువుకు కావలసి ఉన్నది అని మీరు చెప్పండి. ప్రభువు గాడిద పిల్లల్ని ఏం చేసుకుంటాడండి? గాడిద అనేది మనుషుల యొక్క లెక్కలోనే లేదు. చాలామంది అంటారు, పిల్లల మాటిని లేదంటే ఒరే గాడిదా ఇట్రా అంటామానమా. వాడు మాటిని లేదనుకోండి, అచ్చం గాడిద స్వభావమే ఇడిది, సేమ్ గాడిదలాగానే మాట్లాడుతున్నాడు, గాడిదలాగానే ప్రవర్తిస్తున్నాడు అని కొన్ని సందర్భాల్లో కోపం వచ్చినప్పుడు మన పిల్లల్ని మంచి నిక్ నేమ్తో పిలుస్తుంటాం. ఏనేమో నిక్ నేమ్. యేసుక్రీస్తు ప్రభుల వారు వాటిని ఎవరైనా ఎందుకు తీసుకొస్తున్నారని అడిగితే ఇది ప్రభువుకు కావాలని చెప్పండి, ప్రభువుకు అవసరమైందని చెప్పండి, ప్రభువు దాన్ని కోరుకుంటున్నాడు అని చెప్పండి. ఆ యొక్క గాడిద పిల్లలను యేసు ప్రభు వాళ్ళు కోరుకుంటున్నారని చెప్పండి అని యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పడం ప్రారంభించారు. ఎందుకు ఆ గాడిద పిల్లని దేవుడు కోరుకుంటున్నాడు? ఎందుకు కోరుకుంటున్నాడు? ఎందుకు దాని విధానాన్ని ఆయన గమనిస్తున్నాడు? ఆయన యొక్క పద్ధతులు ఏ విధంగా ఉన్నాయి, దాని మీద తన యొక్క దృష్టి అని మనం ముందుకు చదువుకుంటూ వెళ్తే యోహాను సువార్తలో 12వ అధ్యాయం 15వ వాక్యాన్ని చదువుకుందాం. ఆసీనుడై వచ్చుచున్నాడు,
ఆ, ఆ, చిన్న గాడిదను కనుగొని దాని మీద కూర్చుండెను. చాలండి. యేసుక్రీస్తు ప్రభుల వారట ఆ చిన్న గాడిదను కనుగొని దాని పైనట యేసయ్య కూర్చున్నాడట. అంటే ఆ గాడిదకు అప్పటి వరకు ఘనత లేదు అని అర్థం. ఆ గాడిద ఎప్పుడు చూస్తున్నా కూడా ఏమండి, ఆ యొక్క యజమానుడి దగ్గర పని చేయటానికి మాత్రమే ఉంటుంది, కానీ దేనికి ఉపయోగకరంగా లేదు. దాని గుండా ఏ ప్రయోజనము లేదు. ఆ యొక్క యజమానుడు గాడిదను తీసుకొని వెళ్ళటానికి, ఏమండి, వ్యాపారం చేసుకోవటానికి, బట్టలు ఉతుక్కోవటానికి దాని మీద వేసి ఏం చేస్తాడంటే ఊరి బయటికి వెళ్ళి బట్టలన్నీ ఉతుక్కొని మరలా దాని మీద వేసేవాడు. ఏ కాడికి ఏమండి ఆ గాడిద బరువులు మోయటానికి మాత్రమే పనికొస్తుంది. యజమానుడికి డబ్బులు సంపాదించడానికి మాత్రమే పనికొస్తుంది. యజమానుడికి సహకరించడానికి మాత్రమే పనికొస్తుంది. కానీ ఆ గాడిద ఏ రోజున ఘనపరచబడలేదు, ఏ రోజున మహిమపరచబడలేదు, ఏ రోజున ప్రజలలో తనకు పేరు ప్రఖ్యాతి పొరపాటునే రాలేదు. కారణం ఏంటంటే ఏ కాడికి నా యజమానుడికి డబ్బులు సంపాదిద్దాం, నా యజమానుడికి పరిచర్య చేద్దాం అని ఆ గాడిద ఎప్పుడు చూసినా కూడా దీన వ్యవస్థలో కనపడుతుంది, దీనస్థితిలో కనపడుతూ ఉంది. దాన్ని ఎవరు పట్టించుకున్న వాళ్ళు లేరు. ఆకలి అయితే కాస్త గడ్డి వేస్తారు, కానీ ఏమండి ఆ దాహమైనప్పుడు నీళ్లు పెడతారు, కానీ దాన్ని యజమానుడు కూడా పొరపాటునే పట్టించుకోలేదు. అంటే దానికి విలువ లేదు అని అర్థం. దానికి విలువ లేదు. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారట అక్కడ రాయబడినటువంటి మాటను గమనిస్తూ ఉంటే, యేసు ఆ చిన్న గాడిద పిల్లను కనుగొని ఎందుకు గాడిద పిల్లను కనుగొన్నాడు? విలువలేని తన బ్రతుకుకు విలువనివ్వటానికి, విలువలేని తన యొక్క బ్రతుకుకు మంచి పేరును తేవటానికి, విలువలేని స్థితిలో నుంచి విలువకరమైనటువంటి మార్గంలో నడిపించటానికి ఈ గాడిదని దేవుడు ఏం చేస్తున్నాడంట? గాడిద పిల్లను కనుగొని. అసలు గాడిదంటే ఎవరు? చాలామంది అంటుంటారు, ఒరే గాడిద ముఖమాడా, చెప్పిన మాటేనో. ఏ ముఖం చెప్పాలండి? గాడిద ముఖమాడా, చెప్పిన మాటేనో అని మన పిల్లల్ని కొన్ని సందర్భాల్లో తిడతా ఉంటాం. ఎవరు ఈ యొక్క అబ్బాయి అంటే మానవుడు. బైబిల్లో రాయబడినటువంటి మాటను గమనిస్తూ ఉంటే ఆ గాడిద ఎవరు, ఆ గాడిద ఎవరు అని మనము యోబు గ్రంథంలో 11వ అధ్యాయం 12వ వాక్యాన్ని చదువుకుందాం. యోబు గ్రంథం 11వ అధ్యాయం 12వ వాక్యం. అయితే అడవి గాడిద పిల్ల పుట్టిన నాటికే కానీ ముందు మళ్ళా చదువు ఆ మాట. 12వ వాక్యం చదువు. అడవి గాడిద పిల్ల నరుడై, చాలండి, నరుడై. గాడిద పిల్ల ఎవరయ్యా అంటే ఒక నరుడు, ఒక మానవుడు. గాడిద పిల్ల దేనికి సాదృశ్యంగా కనపడుతుందంటే మనుష్యుడికి సాదృశ్యంగా కనపడుతుంది. ఈరోజున నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మనుష్యుడిగా పిలువబడుతున్నటువంటి వ్యక్తులలో కొన్ని సందర్భాలలో
విలువలేని స్థితిగతుల మధ్యలో నడిపించబడుతున్నారు. గాడిద స్వభావం లాంటి పద్ధతుల మధ్యలో నడిపించబడుతున్నారు. మానవుడుగా పిలువబడుతున్నటువంటి వ్యక్తులు ఏమండి, దేవునికి అయిష్టమైనటువంటి మార్గములో నడుస్తున్నటువంటి వ్యక్తులను దేవుడు ఏం చేస్తున్నాడంటే వారిని కనుగొని లోక పద్ధతుల్లో ఉన్నటువంటి వ్యక్తిని దేవుడు కనుగొంటున్నాడు. లోక ఆచారాల్లో ఉన్నటువంటి వ్యక్తిని దేవుడు కనుగొంటున్నాడు. లోక విధానాలలో ఏమండి పడిపోయి లోక ఆచారాల మధ్యలో లోకమనబడుతున్నటువంటి సముద్రపు వలయాల్లో ఆ బురదగుంటలో పడిపోయినటువంటి మానవుని ఏం చేస్తున్నాడంటే నేను కనుగొని ఏ విధము చేతనైనా ఆ వ్యక్తిలో ఒక రూపాంతరపు విధానాన్ని కల్పించాలని, రూపాంతరపు మనస్సాక్షిని కలిగించాలని, దేవునికి ఉన్నటువంటి ప్రేమను ఆ మానవుడికి పంచిపెట్టాలని, దేవుడికి ఉన్నటువంటి వరాలని మానవుడికి పంచిపెట్టాలని, మానవుడిలో ఉన్నటువంటి శాపాన్ని కొట్టివేయాలని, మానవుడిలో ఉన్నటువంటి దరిద్రతను కొట్టివేయాలని, మానవుడిలో ఉన్నటువంటి పాపాన్ని తీసివేయాలని, మానవుడిలో ఉన్నటువంటి శాపాన్ని దేవుడు తీసివేయాలని, దేవుడు యేసు క్రీస్తు ప్రభువులటువంటి వారిగా ఏమండి ఆకాశాన్ని విడిచి గగనాన్ని చీల్చుకొని మానవుడిగా మనిషి రూపాన్ని ఎత్తి ఏ విధము చేతనైనా మనిషి పాపములో నుంచి, శాపములో నుంచి, చెడు వ్యసనాల్లో నుంచి తీసివేయటానికి ఆయన మనుషుని ఏం చేస్తున్నాడంటే నేను కనుగొన్నాను. ఆ వ్యక్తి జీవితాన్ని మార్చడానికి నేను కనుగొన్నాను. ఆ వ్యక్తి జీవితాన్ని రూపాంతరపు జీవితంలోనికి మార్చడానికి నేను కనుగొన్నాను. ఆ వ్యక్తులైనటువంటి చెడు స్వభావాలని తీసివేయటానికి నేను కనుగొన్నాను. ఆ వ్యక్తులైనటువంటి చెడు బుద్ధులను తీసివేయటానికి ఆ వ్యక్తిని నేను కనుగొన్నాను. మనుషుల్లో ఏం గొప్పతనం ఉందండి కనుగొనటానికి? మనిషిలో ఏ గొప్పతనం ఉంది మనిషిని కనుగొనటానికి? యేసు క్రీస్తు ప్రభుల వారు 33.5 సంవత్సరాలు ఏమండి ఆ యొక్క ప్రాంతాలలో సంచరిస్తూ ఉన్నప్పుడు ఏ విధము చేతనైనా ఆ బేతనీయ గ్రామాన్ని ఏమండి మార్చటానికి, ఆ బేతనీయ అనబడుతున్నటువంటి ఆ గ్రామంలో యేసు క్రీస్తు ప్రభుల వారు ఎన్నెన్నో ఆశ్చర్యమైన కార్యాలు చేశాడు, అద్భుతాలు చేశాడు. కుంటి వారిని స్వస్థపరిచాడు, గుడ్డి వారికి కనులిచ్చాడు, ఏమని ఊచ చెవు కలిగినటువంటి వారిని స్వస్థపరిచాడు, ఏమని మూగతో ఉన్నటువంటి వారిని మాటనిచ్చాడు. ఎన్నెన్నో అద్భుతాలు చేయటానికి గల కారణం ఏంటంటే యేసు క్రీస్తు ప్రభుల వారట మానవుని కనుగొన్నాడట. మానవుని కనుగొన్నాడు. ఈరోజున నా ప్రియ దేవుని బిడ్డలారా, గాడిద మనిషికి సాదృశ్యంగా కనపడుతున్నాడు. మానవుడు బ్రతికిన నాలు ఏమండి లోక విధానాల్లో ఆచారాల మధ్యలో నడిపించబడుతున్నటువంటి వ్యక్తిని ఆ లోక పద్ధతులను కొట్టివేయటానికి యేసు క్రీస్తు ప్రభుల వారట మానవుని రూపములో మన మధ్యలోకి వచ్చి మన మధ్యలో సంచరించి, మానవుడిగా మన మధ్యలో సంచరించి ఎన్నెన్నో కార్యాలు చేయటానికి గల కారణం ఏంటంటే ఆయన ఎవరు అంటే మనుష్య కుమారుడిగా మన మధ్యలో సంచరిస్తున్నాడు. చాలామంది అంటారు యేసు ప్రభు ఆడున్నాడయ్యా, ఉంటే మాకు కనపడమను. యేసు ప్రభు ఆడున్నాడు. ఒక ఆయన యేసన్న గారిని అడిగాడట, ఏమండి యేసన్న గారు, యేసు ప్రభు యేసు ప్రభు యేసు ప్రభు అని చెప్తున్నావే, యేసు ప్రభు ఆడున్నాడు, ఉంటే నాకు చూపి అని అన్నాడంట. యేసన్న గారికి గుండెలు పగిలినాయంట. ఓయమ్మో ఇదేం క్వశ్చన్ రా నాయనా, ఇది ఆడ నేను వినలేదే. ఇప్పుడు యేసు ప్రభు నేనే ఆడ తీసుకొచ్చి చూపించాను. మరి యేసు ప్రభు నేను ఉన్నాను అంటున్నాడు కదా, మరి ఉంటే మరి ఈ వ్యక్తి నేను చూపించాలా, నేనేం చేయాలి అని, అయ్యా ఒక 10 నిమిషాలు నాకు టైం అయ్యి యేసు ప్రభు నేను నీకు చూపిస్తాను, అప్పుడు నువ్వు నమోదులే అన్నాడట. అనేసరికి సరే నీకు 10 నిమిషాలు కాదు, అర్ధగంట సమయం ఇస్తా, నాకు యేసు ప్రభుని చూపించాలా.
అని అన్నాడంట. లేదు, నీకు చూపిస్తా, నేను యేసు ప్రభు చూపిస్తా నీకు అని అన్నాడంట. రూమ్లోకి వెళ్ళి మా గురించి ప్రార్థన చేసుకుంటున్నాడంట. యేసయ్యా, నాకెవడో మొండివాడు తగిలిండు, వాడికి నేను ఎట్ట చెప్పాలా? ఈ మొండివాడికి నేనేం సమాధానాలు చెప్పాలా? ప్రభువా, నాయనా నువ్వే ఉన్నావు, నీ గురించి నేను చెప్తే వాడు కూడా మార్చబడతాడు, ఏం చేస్తావు నాకు తెలియదు ప్రభా, నాకు ఆలోచన ఇవ్వనంటే యేసయ్య ఆలోచన ఇచ్చాడంట. ఇదిగో పో, నువ్వు పో, దగ్గరికి పో, దగ్గరికి పో అని అన్నాడంట. దగ్గరికి వెళ్ళి యేసన్న గారు, మరి యేసు ప్రభు ఎవడున్నాడు నాకు చూపి అన్నాడంట. ఆయన అన్నాడంట, నీకు తల్లో మెదడు ఉందా అన్నాడంట. ఏమన్నాడు? తల్లో మెదడు ఉన్నట్టు ఎందుకు లేదు అని అన్నాడంట. సరే ఉంటే చూపి నాకు, చూపి నాకు. అదేంది యేసన్న గారు, తల్లో మెదడుంది కదా నాకు అని అంటాడంట. లేదయ్యా, నేను లేదంటున్నా, నువ్వు ఉంది అంటున్నావు, ఉంటే చూపి అంటే. ఇప్పుడు ఆయన తల్లో మెదడు చూపించాలంటే చెప్పండి, చెప్పాలి గట్టిగా. వాడు తాళ పట్టుకుంటే ఉంటాడు, తాళ పలగొడుకుంటే ఉంటాడా? వాయమ్మో, యేసన్న గారు మామూలుడు కాదు, అయ్యా నీకు దండము, నీ దగ్గర ఉంటే నన్ను కూడా మార్చేటట్టున్నావు అని చెప్పి ఉరుకట. మానవుడు ఏ విధంగా ఉన్నాడంటే, ఏమండి, యేసు క్రీస్తు ప్రభుల వారి దగ్గరికి రాలేని స్థితిగతుల మధ్యలో మానవుడు నడిపించబడుతున్నాడు. అందుకనే యేసు క్రీస్తు ప్రభుల వారు మానవుడిగా ఈ భూమి మీదకి వచ్చి మానవ అవతారాన్ని ధరించుకొని అనేక మంది ప్రజలను మార్చడానికి, అనేక మంది ప్రజలలో ఏమండి స్థిరముగా నిలబడటానికి, అనేక మంది ప్రజలలో స్థిరస్థానంగా నిలిచి అద్భుతాలేంటో చూపించటానికి, ఆశ్చర్య కార్యాలేంటో చూపించటానికట దేవుడు చెప్తున్నటువంటి మాటను గమనిస్తూ ఉంటే, అక్కడ మానవుణ్ణి కనుగొనినటువంటి వ్యక్తి ఏమండి ఏం చేస్తున్నాడు అని అంటే, అక్కడ ముందుకు మనము గమనించుకుంటూ వెళుతుంటే కీర్తనల గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంది. 89వ కీర్తన. ఆయన్ను కనుగొంటే కలిగే ఆశీర్వాదాలు ఏమిటో మీకు ముందుగా నేను చూపిస్తాను. 89వ కీర్తన 20వ అధ్యాయం నుంచి చదువుకుంటూ వస్తే, గట్టి చదవమ్మా. నా సేవకుడైనా, ఎవరిని కనుగొన్నాడంటండి? నా సేవకుడైన దావీదును నేను కనుగొని, చదువుమా, నా పరిశుద్ధ తైలముతో. కనుగొన్నటువంటి దేవుడు ఏం చేస్తున్నాడంటే, దావీదును దేవుడు కనుగొని, దావీదు గురించి దేవుడు తెలుసుకొని, ఏ విధము చేతనైనా దావీదు పట్ల దేవునికి ఉన్నటువంటి ఉద్దేశాన్ని నెరవేర్చడానికట ఏం చేస్తున్నాడంటే, కనుగొనినటువంటి దేవుడు ఏం చేస్తున్నాడంటే, దావీదుని ఏం చేస్తున్నాడంటే పరిశుద్ధ తైలముతో అతనిని అభిషేకిస్తున్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ తైలముతో అభిషేకిస్తున్నాడు. ఎందుకు దావీదును కనుగొన్నాడయ్య అంటే, దావీదులో దేవుని మంచిని చూశాడు, దావీదు మంచివాడని కనుగొన్నాడు, దావీదు నీతిపరుడని దేవుడు కనుగొన్నాడు. ఏ యోగ్యత లేని దావీదును దేవుడు ఎందుకు కనుగొనటానికి గల కారణం ఏంటంటే, దేవుడు దావీదంట దేవునికి ఇష్టానుసారుడు అని రాయబడింది. దావీదు దేవునికి ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని కలిగి ఉన్నాడు. అందుకనే దావీదును కనుగొని ఏం చేస్తున్నాడంటే, తన పరిశుద్ధ తైలముతోటి అభిషేకిస్తున్నాడు. రెండవదిగా గమనిస్తూ ఉంటే, ఆయన యొక్క చెయ్యి ఎడతెగక అతనికి తోడుగా ఉంచాడు. కనుగొన్నటువంటి దేవుడు ఏం చేస్తాడంటే అభిషేకించాడు. రెండవదిగా గమనిస్తూ ఉంటే, తన చెయ్యట ఎడతెగక అతనికి తోడుగా ఉండాలని అభిషేకిస్తున్నాడంట. తన చెయ్యితోటి దేవుడు తోడు నుంచుతున్నాడు. దావీదును దేవుడు తన యొక్క హస్తపు రెక్కల నీటిలో కాపాడుతూ ఉన్నాడు. మూడవదిగా గమనిస్తూ ఉంటే, నా ప్రియా దేవుని బిడ్డలారా, తన బాహుబలముతో అతన్ని బలపరుస్తున్నాడంట.
కనుగొన్నటువంటి దేవుడు ఏమండి దావీదు పట్ల ఈ కార్యాలు చేస్తున్నాడు. తన బాహుబలంతో బలపరుస్తూ ఉన్నాడు. 4వదిగా గమనిస్తూ ఉంటే శత్రువుల మీద జయాన్ని కలిగిస్తున్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు ఎక్కడికి వెళ్ళినా కూడా జయమే. ఏమండి, ఏ ప్రాంతంలో అడుగుపెట్టి యుద్ధము చేస్తున్నా కూడా జయమే. కారణం ఏమిటో తెలుసా? దావీదును దేవుడు కనుగొన్నాడు. దావీదును దేవుడు కనుగొన్నాడు. కనుగొన్నటువంటి ఆ యొక్క దేవుడు ఏం చేస్తున్నాడంటే శత్రువుల మీద జయాన్ని కలిగిస్తున్నాడు. ఈరోజున నా ప్రియ దేవుని బిడ్డలారా, నీవు దేవుడు నీ దగ్గరికి వచ్చి నిన్ను కనుగొంటే నీ యొక్క శత్రువులు ఉన్నారే, నీ యొక్క ఏమండి శత్రువులు ఉన్నారే. శత్రువు అంటే మనుషులు కాదండి. శత్రువు ఎవరై అంటే అపవాదైనటువంటి సాతాను ఉన్నాడే. ఆ సాతాను మీద నీకు జయాన్ని కలిగిస్తాడు. కారణం ఏంటంటే ఆయన నిన్ను కనుగొన్నాడు కాబట్టి, ఆయన నిన్ను కనుక్కున్నాడు కాబట్టి ఈరోజు నీ మందిరంలో నిలిచి ఉన్నావు. ఆయన కనుగొన్నాడు కాబట్టి నీవు ఈ రోజున దేవుని మందిరంలో నిలిచి ఉన్నావు. దావీదును కనుగొనేదే కాకుండా ఈ ఆరాధనలో వచ్చినటువంటి ఈ స్పెషల్ ఏమండి ఆ పాము ఈ యొక్క శుక్రవారం దినాన అడుగుపెట్టిన నీ జీవితంలో కూడా దేవుడు నిన్ను కనుగొన్నాడు. ఈరోజు ఇక్కడ నిలిచి ఉన్నామంటే దేవుడు నిన్ను కనుగొనబట్టే ఈ మందిరంలో చేర్చబడ్డావు. దావీదు విషయములట ఆయన కనుగొని శత్రువుల మీద జయాన్ని కలిగించాడు. 6వదిగా గమనిస్తూ ఉంటే 5వదిగా గమనిస్తూ ఉంటే ఏమండి దోషకారుల చేతుల నుంచట విడిపిస్తున్నాడు. ద్రోహం చేస్తారు చూడు దోషకారులు, వారి చేతుల నుంచి విడిపిస్తాడంట. 6వదిగా గమనిస్తూ ఉంటే విరోధులను పడగొడతాడు. విరోధులను పడగొడతాడు. ఏమండి చివరిగా మనం గమనిస్తూ ఉంటే నీ మీద పగపట్టే వారిని ఆయన ఏం చేస్తారంటే పడగొట్టేస్తాడంట. నీ మీద పగపట్టే వారిని పడగొడతాడు దేవుడు. దేనికి అనంటే ఆయన నిన్ను కనుగొని ఉంటే, ఆయన నిన్ను కనుగొని ఉంటే దేవుడు మన పట్ల చేసే కార్యాలు ఇవి. ఆయన మన పట్ల చేసే కార్యాలు ఇవి. దావీదును కనుగొనేదే కాకుండా ఏమండి దేవుడు ఏం చేస్తున్నాడంటే దావీదు విషయంలో తైలంతో అభిషేకించాడు. ఈ రోజున ఆదివారం ఆరాధనలో చేరి వచ్చిన ప్రతి ఒక్కరూ దేవుడు నిన్ను కనుగొన్నాడా? దేవుని మనం తెలుసుకునేది ఒక వంతు, దేవుడే నిన్ను కనుగొనేది ఒక వంతు. దేవుని చేయి పట్టుకోవటం ఒక వంతు, దేవుడే నీ చేయి పట్టుకోవటం మరొక వంతు. దేవుడు ఏమని నువ్వు దేవుని చేయి పట్టుకుంటే కష్టం వచ్చినప్పుడు వదిలిపెడతావు, నష్టం వచ్చినప్పుడు వదిలిపెడతావు, భక్తి మీద విరక్తి చెందినప్పుడు వదిలిపెడతావు, భక్తి మీద కోపం పుట్టినప్పుడు వదిలిపెడతావు, ఏమని నీతోటి భక్తులను చూసి ఏమని ఈర్ష్యపడి వదిలిపెడతావు. మనము దేవుని చేపట్టుకుంటే కొన్ని సందర్భాల్లో దేవుడి చేయి వదిలేస్తాం. మనకు కలిగే కష్టాలను బట్టో నష్టాలను బట్టో ఏమండి భక్తి మార్గాన్ని బట్టో వదిలిపెడతా ఉంటాం. అదే దేవుడు మన చేయి పట్టుకొని ఆయన నిన్ను కనుగొంటే నీవు దేవుడి చేతుల నుంచి తప్పించుకోగలుగుతావా? తప్పించుకోలేం. అందుకనే దేవుడు చెప్తున్నాడు, ఇదిగో కట్టబడినటువంటి గాడిద పిల్లను తీసుకుని రండి. ఆ గాడిద పిల్లకు అప్పటి వరకు విలువ లేదండి, విలువ లేదు. విలువలేని ఆ గాడిద పిల్లను తీసుకొని వచ్చిన తర్వాత యేసు క్రీస్తు ప్రభుల వారట దాని మీద ఎక్కి, హల్లెలూయా హల్లెలూయా, దాని మీద ఎక్కి ఈ రోజున యేసు క్రీస్తు ప్రభుల వారు నిన్ను కనుగొనగడుతూ ఉన్నాడా? దేవుడు నన్ను కనుగొన్నాడని నువ్వు సాక్ష్యం చెప్పగలవా? దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు అని నీవు సాక్ష్యం చెప్పగలవా? దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు, నా పట్ల ఎన్నో కార్యాలు చేస్తున్నాడని ధైర్యంగా సాక్ష్యం చెప్పగలమా? దేవుడు నన్ను కనుగొన్నాడు, నా కుటుంబాన్ని దేవుడు కనుగొన్నాడు, నా యొక్క కుటుంబ యజమాన్ని కనుగొన్నాడు, నా పిల్లలను కనుగొన్నాడు,
నా కుటుంబ పరిస్థితిని దేవుడు కనుగొన్నాడని ఈరోజున నీవు ధైర్యంగా చెప్పగలవా? చెప్పలేం. కొన్ని సందర్భాలను బట్టి యేసుక్రీస్తు ప్రభుల వారు మానవుని రూపంలో మనిషిని ఎందుకు కోరుకున్నాడు అంటే, మనిషిని ఒక గాడిద పిల్లగా ఎంచుకున్నాడు. ఒక గాడిద పిల్లగా ఎంచుకున్నాడు. ఆ గాడిద పిల్ల ఎవరు అంటే మనమే. మన బ్రతుకులు మార్చటానికి, మన స్థితిని మార్చటానికి, మన పరిస్థితిని మార్చటానికి యేసుక్రీస్తు ప్రభుల వారు ఆకాశాన్ని విడిచి, గగనాన్ని విడిచి భూమి మీదికి అవతరించడానికి గల కారణం ఏమిటి అంటే, ఆయన నిన్ను కనుగొన్నాడు. ఆయన కనుగొన్నటువంటి దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడంటే అభిషేకంతో నింపుతున్నాడండి. అభిషేకంతో నింపుతున్నాడు. కనుగొరిగినటువంటి దేవుడు దావీదును కనుగొన్నాడని చెప్పాను కదా. ఆ కనుగొన్నటువంటి దేవుడు ఏమండి మన పట్ల ఏ ఉద్దేశాలు కలిగి ఉన్నాడో, ఏ విధానాన్ని కలిగి ఉన్నాడో, ఏ పరిస్థితిని కలిగి ఉన్నాడో నేను ముందుకు తీసుకుని వెళ్తాను. చదువుదాం లూకాసు వర్తమానం 19వ అధ్యాయం 30వ వాక్యం. కట్టబడి ఉన్నటువంటి ఒక గాడిద పిల్ల మీకు కనబడును. చాలండి. కట్టబడినటువంటి గాడిద పిల్ల మీకు కనబడును. కట్టబడినటువంటి గాడిద పిల్ల మీకు కనబడును. నేను చెప్తున్నటువంటి అంశం ఏంటంటే, ఏమండి నేను చెప్పినటువంటి అంశం ఏంటంటే, ఇది ప్రభువునకు కావలసినది. ఇక్కడ గాడిదను మనం గమనిస్తూ ఉంటే కట్టబడింది. నేను చెప్పాను గాడిద మానవుడికి సాదృశ్యంగా ఉన్నాడు అని చెప్పాను. అంటే ఈ గాడిద కట్టబడింది. ఈ గాడిద ఎవరు అంటే మానవుడే. మానవుడు కట్టబడ్డాడు. ఎక్కడ కట్టబడ్డాడు? పాపములో కట్టబడ్డాడు. ఎక్కడ కట్టబడ్డాడు? ఏమండి అప్పుల విధానాల్లో కట్టబడ్డాడు. ఎక్కడ కట్టబడ్డాడు? త్రాగుడు వ్యసనాల్లో కట్టబడ్డాడు. ఎక్కడ కట్టబడ్డాడు? పాపము స్థితిగతుల మధ్యలో కట్టబడ్డాడు. ఎక్కడ కట్టబడ్డాడు అంటే లోకానుసారమైనటువంటి స్థితిగతుల మధ్యలో కట్టబడినటువంటి ఆ వ్యక్తి కట్లను దేవుడు తెంపడానికి భూమి మీదకి వచ్చాడు. గట్టిగా చెప్పలు, గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. మానవుడు అనబడుతున్నటువంటి మనుష్యుడు పాపముతో కట్టబడ్డాడే. ఆ పాపమును యేసయ్య తెంపడానికి వచ్చాడు. కట్టబడినటువంటి ఆ కట్లు ఏమిటంటే అప్పులనే కట్లున్నాయే. అప్పులనే కట్లను తెంపివేయడానికి యేసుక్రీస్తు ప్రభుల వారు భూమి మీదకి వచ్చాడు. శాపం అనబడుతున్నటువంటి కట్లున్నాయే, కట్లు తెంపడానికి యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ శాపాన్ని కొట్టివేసి, శాపానికి బదులు నిన్ను ఆనందముతో నింపాలని, సంతోషంతో నింపాలని, ఏమండి ఈ భూమి మీద నీకు సమాధానాన్ని కలిగించడానికి యేసుక్రీస్తు ప్రభుల వారు మానవుని రూపంలో ఈ భూమి మీదకి వచ్చాడు. దేనికో తెలుసా? కట్టబడినటువంటి కట్లు తెంపడానికి. ఏ కట్లైనా కానీ, కులం అనే కట్లు కానీ, మతం అనే కట్లు కానీ, జాతి అనే కట్లు కానీ, పాపం అనే కట్లు కానీ, చెడు వ్యసనాలు అనే కట్లు కానీ, ఏమని దరిద్రత అనే కట్లు కానీ, ఏమని అనాలోచన అనే కట్లు కానీ, కోర్టు సమస్యలు అనే కట్లు కానీ, ఏమని ఏ కట్లైనా కూడా తెంపడానికి యేసుక్రీస్తు ప్రభుల వారు మానవుడి రూపంలో గాడిద పిల్ల మీద ఎక్కి ఏమని పట్టణంలో తిరుగుతూ ఉన్నాడు. కారణం ఏమిటి అంటే కట్టబడిన కట్లను తెంపివేయటానికి ఆయన మనల్ని కనుగొన్న దేవుడు ఏం చేస్తున్నాడంటే, అక్కడ రాయబడినటువంటి మాటలు గమనిస్తూ ఉంటే ఏమండి కట్టబడినటువంటి గాడిద కట్లు విప్పుతున్నాడట.
కట్టబడిన గాడిద కట్లు విప్పుతున్నాడు. ఈరోజున ప్రియా దేవుని బిడ్డలారా, ఈ పునరుద్ధానపు ఆరాధనలో చేరి వచ్చినటువంటి నీవు ఏ కట్లతో బాధపడుతున్నావో, ఏ కట్లతో నిందలు అనుభవిస్తున్నావో, ఏ కట్లతో అవమానం అనుభవిస్తున్నావో, అప్పులనే కట్లు కావచ్చు. ఎందుకు నా జీవితంలో అప్పులనే కట్లు వెంటాడుతూనే ఉన్నాయి? ఈ యొక్క అప్పులనే కట్లకి ముగింపు లేదా? ఈ యొక్క అప్పులనే కట్లకు నా యొక్క జీవితంలో సంతోషం లేదా? నేను నా జీవితం ఎప్పుడు ఈ స్థితిలోనే ఉండాలనని వేదన అనుభవిస్తున్నావేమో, కన్నీళ్లు కారుస్తున్నావేమో, వేదన పడుతూ దుఃఖపడుతూ ఎందుకు నా జీవితం, నా పరిస్థితి ఏమిటి, బ్రతకాలనా చావాలని కన్నీళ్లు కారుస్తున్నటువంటి నీ యొక్క అప్పులనే కట్లు ఉన్నాయి. నా యేసు క్రీస్తు ప్రభుల వారు వాటిని తెంచునుగాక. చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. అప్పులనే కట్లు నా దేవుడు తెంచునుగాక. శాపం అనే కట్లను దేవుడు తెంచునుగాక. సమాధానం అనే విధానంలో నడిపించునుగాక. సంతోషపు మార్గాల్లో మిమ్మల్ని దేవుడు నడిపించునుగాక. హల్లెలూయా. కారణం ఏంటో తెలుసా? కట్ల మధ్యలో నువ్వు నడిపించబడుతున్నా. కట్ల మధ్యలో చాలామంది కులం అనే కట్ల మధ్యలో, మతం అనే కట్ల మధ్యలో మేము ఫలానా వాళ్ళము, హోదా కలిగిన వాళ్ళము, పెద్ద కులం వాళ్ళమి, మేము ఫలానా కులం, మేము ఫలానా కులం, మా స్థితి ఏమిటి అని చాలామంది కుల కట్లతో బాధపడుతుంటారు. నా ప్రియా దేవుని బిడ్డలారా, కులము నిన్ను ఏమండి, నీ కులము అన్నం పెట్టదు, నీకు కులము నీకు సమాధానం ఇవ్వదు, కులము నిన్ను పరలోక రాజ్యానికి తీసుకొని వెళ్ళదు. ఆ కుల కట్లు ఉన్నాయే, వాటన్నిటిని రోజున మనము తెంపగలిగితే యేసుక్రీస్తు ప్రభుల వారు నీ మీద కూర్చోవాలనుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏ యోగ్యత లేని గాడిద పిల్లను తీసుకురావడానికి గల కారణం ఏంటంటే, ఆ గాడిద పిల్లకి విలువ లేనప్పటికీ కూడా, ఏమండి, పేరు లేనప్పటికీ కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు దానిని తీసుకొని వస్తున్నాడట. ఎందుకో తెలుసా? ఆ గాడిద పిల్ల మీద కూర్చుంటే గాడిదకు ఘనత అని. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గాడిదకు ఘనతని. గాడిద మారు పేరు కలిగినటువంటి మానవుడి మీద యేసయ్య కూర్చోవాలనుకుంటున్నాడండి. యేసయ్య మానవుడిని ధరించాలనుకుంటున్నాడు, మానవుడి మీద ఆవరించాలనుకుంటున్నాడు. యేసయ్య మానవుడి మీద ఎప్పుడైతే ఆవరిస్తాడో, యేసయ్యలో ఉన్నటువంటి సుగుణాలు మీ అందరికీ దేవుడు దయచేయునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు యేసయ్యలో ఉన్నటువంటి సుగుణాలు మనకు వస్తాయి. యేసయ్య మనల్ని ఆవరిస్తున్నప్పుడు, యేసయ్యే మన మీద కూర్చున్నప్పుడు ఏమండి, ఎటువంటి చింత ఉండదు. యేసు ప్రభు గాడిద మీద కూర్చొని ఊరేగిస్తూ ఉన్నారంట, ఊరేగిస్తూ ఉన్నారు. హోసన్నా, ఏడున్నావు రా నాయనా, చర్చిలో కూర్చోవాలి, ఏడబడితే ఆడ కూర్చోకూడదు. హోసన్నా జయమే, హోసన్నా జయమే, హోసన్నా జయ మనకే, హోసన్నా. చప్పలు కొట్టండి గట్టిగా. హోసన్నా జయ మనకే, హోసన్నా జయ మనకే. యేసు రాజు రాజుల రాజై, హోసన్నా జయ మనకే. యోగ్దాను ఎదురైనా, ఎర్ర సముద్రము పొంగి పొర్లినా, యోగ్దాను ఎదురైనా, ఎర్ర సముద్రము పొంగి పొర్లినా, భయము లేదు. అది కాదు, సౌండ్ పెట్టు. జయము మనకే, విజయ గీతము పాడేదము. ఫాస్ట్ పెట్టు. విజయ గీతం. హోసన్నా, తబల కొట్టండి గట్టిగా. హోసన్నా జయమే,
హోసన్నా జయమనకే, హోసన్నా మనకే, హోసన్నా. రప్పలు కొట్టండి గట్టిగా, గట్టిగా. ప్రైజ్ ది లార్డ్. శరీర రోగమైనా అవి ఆత్మీయ వ్యాధి అయినా, శరీర రోగమైనా అది ఆత్మీయ వ్యాధి అయినా, యేసు గాయములు స్వస్థపరచును, యేసు గాయములు స్వస్థపరచు, రక్తమే రక్షణ నీచు. సౌండ్ పెట్టి గట్టిగా. రక్తమే రక్షణ నీచు. హోసన్నా. చేతులు ఊపుతూ గట్టిగా, రెండు చేతులు. వీడియో జయమనకే. ఓపెన్ గట్టిగా. ప్రైజ్ ది లార్డ్. హోసన్నా జయమనకే, హోసన్నా జయమనకే. హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడు, హల్లెలూయా స్తుతి మహిమ. గట్టిగా ఊపండి, పాంపడిలాగా కాదు, గట్టిగా గద్దగద్దండి. హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడు, హల్లెలూయా స్తుతి మహిమా. యేసు రాజు మనకు ప్రభువై, యేసు రాజు మనకు ప్రభువై త్వరగా వచ్చుతుండే. యేసు రాజు మనకు ప్రభువై, యేసు రాజు మనకు ప్రభువై, యేసు రాజు మనకు ప్రభువై, యేసు రాజు మనకు ప్రభువై, యేసు రాజు. రబా శబబల త్యారబ కరబల శరబల బాల శైలి బలబల కత్తురిని మిరుగలబల కత్తురాల శరబల. దేవుడిలో ఆనందించండి, దేవుడిలో ఆనందించండి, దేవుడిలో ఆనందించండి. సర్వశక్తి కలిగిన దేవుడు ఒక్కొక్కరిని ఈ యొక్క లక్షలాది వారి పారాలలో అభిషేకిస్తున్న దేవుడు. యేసు రాజు మనకు ప్రభువై, యేసు రాజు మనకు ప్రభువై త్వరగా వచ్చుతుండే, త్వరగా వచ్చుతుండే. హోసన్నా జయమే, హోసన్నా జయమే, హోసన్నా జై. బాబా శబా బాబా బాబా రీబా బాబా శబా బాబా కపురాల బాబా. పరలోకపు దేవుని శక్తి ఒక్కొక్కరు అనుభవించండి, అనుభవించండి, అనుభవించండి. దేవుని శక్తి ఒక్కొక్కరిని ఆవరించునుగాక, ఆవరించునుగాక. రీబా బాబా బాబా శబా బాబా. జయమే జయమే జయమే, హోసన్నా జయమే, హోసన్నా జయమే, హోసన్నా జయమనకే. యేసు రాజు రాజు రాజు, హోసన్నా జయమనకే. యేసు రాజు రాజుల రాజు, యేసు రాజు రాజుల రాజు, హోసన్నా జయమనకే. రాబా బాబా బాబా శబా బాబా శబా బాబా రీబా బాబా బాబా శబా బాబా బాబా కతురా బాబా. హోసన్నా జయమే 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 జయమే
గాడిద పిల్ల మీద మిమ్మల్ని ఎక్కించుకొని దేవుడు ఊరేగించుగాక విలువలేని జీవితంలో విలువను అనుగ్రహించుగాక. ఇప్పటి వరకు నాకు విలువ లేదనుకున్నావు, ఇప్పటి వరకు నన్ను విలువించడం లేదనుకున్నావు. యేసయ్య నీ మీద ఎక్కి ఉన్నాడు, యేసయ్య నీ మీద ఎక్కి ఉన్నాడు. ఘనత ప్రభావం నీకే చెల్లునుగాక. బాబా శబా బాబా రే బాబా శబా రోగమైనా ఇది ఆత్మీయ వ్యాధి అయినా అలాగనే తలల వంచండి, కళ్ళు పోయండి. యేసురాజు మనకు ప్రభువై త్వరగా వచ్చుచుండి హోసన్నా జయమే, హోసన్నా జయమే, హోసన్నా జయమనకే. యేసు రాజు రాజుల రాజై నీ యొక్క స్థితిగతులు